ఒక గొప్ప ప్రయత్నంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోయినప్పుడు మొదటి దశ ఎల్ఎన్టీ ఏదైతే పూర్తి చేసిందో ఎల్ఎన్టీతోని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒప్పందం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినప్పుడు ఇప్పటికే ఎల్ఎన్టీ మెట్రో మొదటి ఫేజ్ను పూర్తి చేసిన తర్వాత ఎక్కువ శాతం వడ్డీ రాయితీతో వాళ్ళు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకొని నష్టాల్లో నడుస్తున్నటువంటి మెట్రోని ఇక రెండో దశ కానీ ఇంకో దశ కానీ మేము ముందుకెళ్ళలేమనేటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు 30,000 కోట్ల విలువ కలిగినటువంటి మెట్రో ప్రాజెక్టును 15,000 కోట్లకే తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఒక మంచి జరిగే మేలు జరిగే లాభం జరిగేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేసి ఈ 15,000 కోట్ల నియమితం ఈరోజు అప్పు ద్వారా 13,539 కోట్లను సమీకరించి ప్రభుత్వం వైపు నుంచి గ్యారెంటీ ఇచ్చి ఆర్బీఐ నుంచి గ్యారెంటీ ఇప్పించి 4% ఈ 13,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చేసి మెట్రో రైల్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన మొదటి రోజు నుంచే లాభాలు వచ్చేటువంటి ఒక పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకుపోతాం. నిజంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఇంత గొప్ప ప్రయత్నానికి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ కృషికి హైదరాబాదు పట్టణ వాసులందరూ రాజకీయాలకు అతీతంగా ఇంత దూరదృష్టితో ఇంత చాకచక్యంగా ఇంత గొప్పగా ఆలోచన చేసి ఒక విజన్తో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉండు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి లాభంతో పాటుగా ప్రజలకు అందుబాటులో ప్రయాణ సౌకర్యాన్ని తీసుకురావటం అనేటువంటిది సమాజం మొత్తం హర్షిస్తాం. కానీ ముఖ్యమంత్రికి వస్తున్నటువంటి ఒక మంచి పేరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఒక మంచి పేరును తట్టుకోలేక కిషన్ రెడ్డి గారు ఈ 13,000 కోట్ల పైచీలకు నిధుల్ని రిలీజ్ కాకుండా అడ్డుకున్నాడు, ఆపిండు. నీకు తెలంగాణ ప్రజలపైన తెలంగాణ సమాజం పైన ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్లీ ఆ డబ్బులను మీరు రిలీజ్ చేయించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంకు మెట్రో తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు కూడా ఇప్పించిండు అనేటువంటి అంశాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పక, కిషన్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వక వాళ్ళ బీ టీం అయినటువంటి వాళ్ళ బీ టీం లీడర్ అయినటువంటి కేటీఆర్తో మాట్లాడిస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డిని బీజేపీని కిషన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడటం కోసం పాపం కేటీఆర్ గారు పని కట్టుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతాం. కేటీఆర్ని మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు రెండో దశ మెట్రో విస్తరణలో విస్తరించకుండా అడ్డుకుంది నువ్వా కాదా, అడ్డుకుంది నువ్వా కాదా అనేటువంటిది ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నువ్వు ఎవరిని ప్రశ్నించాలి? అనుమతి ఇవ్వాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలి. పాపం ఈ సత్యం కూడా కేటీఆర్కి తెలియదని నేను అనుకోవట్లేదు. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ని కేంద్ర మంత్రి అయినటువంటి ఏకైక మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని ప్రశ్నించడం పోయి ఇవాళ మెట్రోకు అనుమతి తీసుకురాకుంటే లేదు ఆ నిధులు రిలీజ్ చేయకుంటే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలంటావు, ముఖ్యమంత్రి ప్రజల ముందు తప్పు ఒప్పుకోవాలంటావు. నేను సూటిగా అడుగుతున్నా కేటీఆర్ని,
ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పవలసింది కిషన్ రెడ్డా కాదా? నువ్వు నిలదీయవలసింది బీజేపీ ఎంపీల్ని, బీజేపీ మంత్రుల్ని, దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వాన్న ప్రయత్నం చేస్తున్నా, కృషి చేస్తున్నా, మెట్రో విస్తరణకు, మెట్రో పనులు పూర్తి చేయడానికి, తెలంగాణ ప్రజలకు మెట్రోను అందుబాటులో రెండవ దశను అందుబాటులో తీసుకురావడానికి చిత్తశుద్ధిగా, సిన్సియర్గా, నిజాయితీగా పనిచేస్తున్న మా ముఖ్యమంత్రిని అని చెప్పేసి అలా నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. కేటీఆర్ గారు, మీరు అవయదానం చేసి 8 సీట్లు ఇచ్చినటువంటి, ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి బీజేపీని అడగవలసినటువంటి బాధ్యత మీకున్నదా లేదా? ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరిద్దరూ కూడబదులుకొని ముందుకు పోదామనుకుంటున్నప్పుడు మెట్రో రూపకంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నటువంటి, మెట్రో విస్తరణను ఆపుతున్నటువంటి 30,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి మెట్రో ఆస్తుల్ని 15,000 కోట్లకే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చి ఒక ఆస్తిగా, ఒక సంపదగా పెడుతున్నటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకొని రేపు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారనేటువంటిది, మిమ్మల్ని ఇంటికి పంపుతారు, మిమ్మల్ని సాగనంపుతారు, మిమ్మల్ని తిరస్కరిస్తారనేటువంటిది అర్థమైపోయి ఇవాళ నన్ను నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతా అనేటువంటి లోపాయికరమైనటువంటి ఒప్పందంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. నేను కేటీఆర్ని సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నది, మాట్లాడుకొని తెలంగాణకు అన్యాయం చేస్తుంది నిజమా కాదా? మీరిద్దరు కూడా బదులుకొని మాట్లాడుకోవట్లేమని నిజంగా నువ్వు ప్రమాణం చేసి జనం ముందుకొచ్చి ప్రమాణం చేసి, నేను కిషన్ రెడ్డితోనూ లోపాయికరమైనటువంటి ఒప్పందం లేదు,